సహోదరులారా, అప్పుడే విరిసిన చెట్టు కొమ్మలు జీవంతో తొణికిసలాడుతుంటాయి. చెట్టు కొమ్మలతో యెరూషలేము వాసులు ప్రభువునకు స్వాగతం పలికారు. నేను జీవమును ఇచ్చుటకును దానిని సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చి ఉన్నాను అని పలికిన ప్రభు యేసు యెరూషలేము ప్రవేశిస్తూ ఆ జీవమును ప్రజలందరికీ ఇవ్వనున్నారని, దానికి సాదృశ్యమే ఈనాటి మరాని కొమ్మల ఆదివారం. జీవమును పొందమని ఆహ్వానిస్తున్న యేసుని అడుగుజాడలలో పరిశుద్ధ వారంలో నడుద్దాం. పునరుత్థాన నవజీవమును పొందుదాము. ప్రియమైన క్రైస్తవ సహోదరులారా, ఈ శ్రమల కాలంలోని విభూది బుధవారం నుండి ఈ రోజు వరకు పాస్కా పరమరహస్యమును మహోత్సవంగా కొనియాడుటకు మనమందరము సిద్ధమవుతున్నాము. ఈ రోజు నుంచి మన రక్షణోత్సవాన్ని ప్రారంభిస్తున్నాము. ఈ పవిత్ర వారంలో మనమందరము క్రీస్తు ప్రభుని శ్రమలు, మరణము, పునరుత్థానములను కొనియాడుచున్నాము. ఈ మూడు సంఘటనను పాస్కా పరమరహస్యము అని అంటాము. వీరి ద్వారా మనము మన ప్రభువుతో మరణిస్తూ ఆయన మహిమాయుతమైన ఉత్థానములో భాగస్థులమవుతున్నాము. ఈ పాస్కా పరమరహస్యమును ఈ పవిత్ర వారంలో సంపూర్ణముగా కొనియాడుతున్నప్పటికీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క కోణం నుంచి ఈ పవిత్ర వారమును కొనియాడుదాము. ఆ పరమ రహస్యమును ఈ దినము కొనియాడు కోణమును గురించి తెలుసుకుందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ప్రభు మీతో ఉండునుగాక. అక్కడ ఉన్న వాళ్ళు ఇటు ముందుకు రండి, సైడ్కి కాకుండా జెంట్స్ కూడా. ప్రియమైన సహోదరులారా, తపకాలపు ప్రారంభం నుండి నేటి వరకు ప్రాయశ్చిత్త క్రియలు, దాన ధర్మంలో నిర్వహించి మన హృదయములను సిద్ధపరచుకొని ఉన్నాము. నేడు విశ్వ శ్రీ సభతో ఐక్యమై మన రక్షకుని పాస్కా కార్యములైన క్రీస్తు శ్రమలు, మరణము, ఉత్థానమును ప్రకటించుటకు సమావేశమై ఉన్నాము. ఈ రక్షణ కార్యం నెరవేర్చుట కొరకు క్రీస్తు యెరూషలేములో ప్రవేశించరు. కావున నిండు భక్తి విశ్వాసములతో మన రక్షణ నగరంలోనికి ప్రభు ప్రవేశించుటను కొనియాడుచున్నాము. రక్షకుని అడుగుజాడలలో నడుచుచు అతని అనుగ్రహముతో శిలువ శ్రమలలో పాలు పంచుకొని అతని ఉత్థానమందు భాగస్థులమగుదుముగాక. తాళపత్రములను ఆశీర్వదించుట. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఇక్కడ సిద్ధపరచి ఉంచిన తాళపత్రములను దీవించి పవిత్రపరచుము. ఈ విధముగా క్రీస్తు రాజును అమితానందముతో వెంబడించు మేము అతని ద్వారా నూతన యెరూషలేమును చేరుకొందుముగాక. యుగ యుగములు జీవించుచు పాలన చేయ క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత లూకాసు గారు రాసిన శుభవార్తలోని ఈ భాగము. లూకా శుభవార్త 19వ అధ్యాయము వాక్యములు 28 నుంచి 40 వరకు.
యేసు యెరూషలేమునకు తన శిష్యుల కంటే ముందుగా పయనించాను. అతడు ఓలీవు కొండ చెంతనున్న బెత్ఫగే బెతానియా అను గ్రామములను సమీపించినప్పుడు ఇద్దరు శిష్యులను పంపుచు, మీరు ఎదుటనున్న ఆ గ్రామమునకు వెళ్ళుడు. వెళ్ళిన వెంటనే మీరు అచ్చట కట్టివేయబడి ఉన్న ఒక గాడిద పిల్లను చూసెదరు. దానిపై ఎవడును ఎన్నడూను ఎక్కి ఉండలేదు. దానిని విప్పి నా యొద్దకు తోలుకొని రండు. మీరు ఎలా దానిని విప్పుచున్నారు అని ఎవరైనా మిమ్ము ప్రశ్నించినచో, ప్రభువు నాకు దానితో పని ఉన్నది అని చెప్పుడు అని ఆదేశించాను. శిష్యులు వెళ్ళి యేసు తమకు చెప్పినట్లు కనుగొనిరి. ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు దీనిని ఎందుకులకు విప్పుచున్నారు అని అడిగిరి. ప్రభువు నాకు దీనితో పని ఉన్నది అని చెప్పి వారు దానిని యేసు వద్దకు తోలుకొని వచ్చిరి. దాని మీద తమ వస్త్రములను పరచి అతనిని కూర్చుండబెట్టిరి. ఆయన ముందుకు సాగిపోచుండా ప్రజలు దారిలో తమ వస్త్రములు పరచిరి. ఆయన ఒలీవ పర్వతము సమీపమున ఉన్న పల్లపు ప్రదేశము చేరినప్పటికీ శిష్యుల సమూహమంతయు తాము చూసిన అద్భుత కార్యములకు ఆనంద పరవశులై ఎలుగెత్తి, ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమున శాంతియు మహోన్నతమున మహిమయు కలుగునుగాక అని దేవుణ్ణి స్తుతింపసాగిరి. అంతటా జనసమూహము నుండి కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గద్దింపుము అని చెప్పిరి. అందుకు యేసు, వారు మౌనము వహించిన ఎడల ఈ రాళ్ళు ఎలుగెత్తి చాటగలవని చెప్పుచున్నాను అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రసంగం వినే ఓపిక ఉన్నదా? చెమట్లు గారుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనకి మన పిల్లల మీద కోపం వచ్చినప్పుడు ఒక మాట అంటారు. ఏ మాట అది? ఏదో పిచ్చి మాటలు వస్తాయి, మన నోటికుంట రావు. పిచ్చి మాటలు కాదు, ఒక మాట వస్తుంది, అది అందరూ అంటారు. ఏమని? గాడిద, అది డాష్. అప్పుడు గాడిద అంటారు, ఓ వీడా నా కొడుకు అంటది అంట. మరి ఈరోజు అలాంటి గాడిదని యేసు ప్రభు తీసుకుంటున్నాడు. 2 గ్రామాలు ఏంటి అవి? బెత్ఫగే, బెతానియా. ఈ 2 గ్రామాల నుంచి ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. కానీ యేసు ప్రభు అక్కడికి రాగానే వారికి చెప్పినటువంటిది ఏంటిదంటే, మీరు వెళ్ళండి, ఆ గ్రామానికి వెళ్ళండి. అక్కడ ఏముంటుంది? గాడిద పిల్ల. ఒక మత్తయి సువార్తలోనే గాడిద పిల్ల 2 ఉంటాయి. కానీ ఇక్కడ మత్తయి, మార్కు, లూకు, తర్వాత యోహాను సువార్తలలో గాడిద పిల్ల మాత్రమే ఉంటుంది. యేసు ప్రభు వెళ్ళి ఆ గాడిద పిల్లని తీసుకొని రమ్మంటున్నాడు. ఈ రోజులలో మనము సిటీలో కానీ వేరే పట్టణాలకు వెళ్ళాలనుకున్నప్పుడు మనం ఏం పెడతాము? GPS పెడతాం, అంటే మ్యాప్, మనం వెళ్ళాలి. కానీ క్రీస్తు ప్రభు ఆ మ్యాప్ని 2025 సంవత్సరాల క్రితమే పెట్టాడు. అలాంటి దగ్గర నుండి పోయింది, ఆయన చూశాడా? చూడలే. ఆయన చెప్పినట్లుగానే శిష్యులు వెళ్ళారు, ఆ గాడిద పిల్లను కనుగొన్నారు. ఇంకో మాట కూడా అన్నారు, అక్కడ ఉన్నటువంటి యజమానుడు ఇది ఎందుకు విప్పుతున్నారు అని అన్నప్పుడు మీరేం చెప్పండి? ప్రభువుకి దీనితో పని ఉన్నది అని తీసుకున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎక్కడో కట్టవేయబడినటువంటి గాడిదని యేసు ప్రభు చూశాడు. మనల్ని కూడా యేసు ప్రభు గమనిస్తున్నాడు. నువ్వెక్కడున్నా కానీ కూడా, ఏ మూలకు దాక్కున్నా కానీ కూడా ఆయన గమనిస్తున్నాడు. వాళ్ళు చెప్పిన, అంటే యేసు ప్రభు GPS మ్యాప్ని ఏ విధంగా చెప్పాడు, ఆ విధంగా వాళ్ళు వెళ్ళి తీసుకున్నారు. అలాంటి గాడిదని ఆయన ఏం చేశాడు? దాని మీద కూర్చొని వెళ్తున్నాడు. అంటే మన జీవితాలు ఏ విధంగా ఉన్నవి, మనం ఎక్కడ ఉన్నాం అనేది యేసు ప్రభుకి అన్నీ తెలుసు. అలాంటి దానిని ఆయన తీసుకొని వస్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే, యేసు ప్రభు మనం ఎక్కడున్నా అక్కడికి వెళ్తాడు. ఆయన దృష్టి అంతా, ఆయన మనసు అంతా వెళ్తుంది. పరిశుద్ధ గ్రంథాలు మనం చూసినట్లయితే
యేసు ప్రభు జక్కయ్య దగ్గరికి వెళ్తాడు. ఎరికో పట్టణం వెళ్ళినప్పుడు యేసు ప్రభు వెళ్తూ వెళ్తూ ఏం చేశాడు? పొట్టి జక్కయ్య చెట్టు మీద ఉన్నాడు. మరి చెట్టు మీద ఉన్నాడని యేసు ప్రభు తెలుసా? తెలవదు. అక్కడికి వెళ్ళగానే ఏం చేశాడు? చెట్టు పైకి చూశాడు. అదేవిధంగా మత్తాయి ట్యాక్స్ కలెక్టర్ దారి గుండా పోతూ ఉంటే పక్కన కూర్చున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆ ట్యాక్స్ బూత్లో ఉన్నటువంటి మత్తాయిని ఏం చేశాడు? నన్ను అనుసరించు అన్నాడు. అదేవిధంగా సమరియా స్త్రీ ఎక్కడ కూర్చుందామే? బావి దగ్గర కూర్చుంది. ఆ దారి గుండా వెళ్తూ అక్కడికి వెళ్ళాడు. యేసు ప్రభు ఆ ముందని తెలుసుకున్నాడా? తెలియదు. అంటే మనము ఎక్కడున్నామో అక్కడికి యేసు ప్రభు వస్తాడు. మన గురించి తెలుసుకుంటాడు. మన గురించి ఆయనకు అంతా తెలుసు. మరి ఈ రోజున యేసు ప్రభు మనతో వస్తున్నాడు. మనం ఎక్కడున్నా కానీ కూడా ఆయన వస్తున్నాడు, ప్రయాణం చేసి వస్తున్నాడు. ఏ విధంగా వస్తున్నాడంటే గాడిద పిల్ల మీద. ఆ గాడిద ఎలాంటిది? ఇంతకు ముందు ఎవరు కూడా దానిని ఎక్కలేదంటే ఉపయోగించలేదు. అంటే అర్థం ఏంటిదంటే అది పవిత్రంగా ఉన్నది, ఎవరు దాన్ని వాడలేదు. ఆ పవిత్రమైనటువంటి గాడిద పిల్లని యేసు ప్రభు తీసుకుంటున్నాడు. ఆ గాడిద పిల్ల మీద కూర్చొని ఆయన వెళ్తూ ఉంటే యెరూషలేము పట్టణ వాసులు వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? వస్త్రాలు వరిశారు, కొమ్మలు తీసుకున్నారు, హోసానా అని పాటలు పాడుతున్నారు. అప్పుడు గాడిద పిల్ల అనుకుందంట, అబ్బా నన్ను చూసి సంతోషంగా పాటలు పాడుతున్నారు, డాన్సులు వేస్తున్నారు, అన్నీ చేస్తున్నారని చప్పట్లు కొట్టుకుందంట. కానీ గాడిద కాదు వాళ్ళు చేసింది. దేనికి? యేసు ప్రభు. అంటే యేసు ప్రభు గాడిద మీద ఉండటం వల్ల దానికి జరిగింది. యేసు ప్రభు మనలో ఉంటే ఇంకెక్కువగా ఎవరు? దూతలే మన ముందుండి పాటలు పాడతారు, డాన్సులు వేస్తారు, ఇంకా తమ బట్టలు పరుస్తారు, చేతిలో కొమ్మలు చేబూరుని పాటలు పాడతారు. అంటే అంత పవిత్రమైనటువంటి వారంలో మనం ప్రవేశిస్తున్నాం. అందుకే యేసు ప్రభు వైభవపేతంగా అంటే గొప్పగా ఆయన యెరూషలేము పట్టణానికి ప్రయాణమవుతున్నాడు. మరి యేసు ప్రభు మనతో ఉండాలంటే మనం ఏం చేయాలి? పవిత్రంగా ఉండాలి. పవిత్రమైనటువంటి ఆ గాడిద పిల్లని యేసు ప్రభు తీసుకొచ్చాడు, ఆయన వాడుతున్నాడు. మరి మనం కూడా మన జీవితాలు పవిత్రంగా ఉంటే ఆయన మనలో ఉంటాడు, మనతో ఉంటాడు. మనతో ఉన్నప్పుడు ఏమవుతుంది? ప్రజలు ఆనందంగా సంతోషించారు. అంతేకాదు దూతలు మనతో స్తుతి గీతాలు పాడుతూ ఉంటారు. అదే ఈరోజు యొక్క ప్రాముఖ్యత. ప్రియ సహోదరి సహోదరులారా, తర్వాత ఏం చేశాడు ఆయన? కట్టి ఉన్నటువంటి గాడిద పిల్లని తీసుకొని రమ్మన్నాడు. కట్టి వేయబడ్డది ఎందుకు? అది మనం కూడా కట్టి వేయబడ్డాం. మనం దేనితో కట్టి వేయబడ్డాము అంటే కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 5వ వాక్యం చదవండి తొందరగా. మనము దేనితో కట్టబడ్డాము అంటే జారత్వము, అపవిత్రత, మోహము, దురాశ, ధనాపేక్ష, ప్రాపంచిక మోహాలు, వీటన్నిటితో మనము కట్టివేయబడ్డాము. శిష్యులకు ఏం చెప్పాడు? వెళ్ళి దానిని విప్పదీయండి. మరి మన 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 జీవితాలు కట్టివేయబడ్డటువంటి బంధాల నుంచి విముక్తి కావాలి. మనం ఆ విముక్తి కావాలంటే క్రీస్తు ప్రభు పొందినటువంటి శ్రమలు, మరణము, ఉత్థానము, వీటిలో మనము భాగస్థులం కావాలి. భాగస్థులం కావాలంటే మన పవిత్ర జీవితాన్ని జీవించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉద్దేశంతో మన పవిత్ర జీవితంతో ప్రభువుని మనమందరము ఈ యొక్క ప్రదక్షిణలో అనుసరిస్తూ పాటల ద్వారా ఆ ప్రభుని స్తుతించుదాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. కలపత్రాలు పంచండి. అందరూ పెద్దలు యువకులు వచ్చేసి కలపత్రాలు తీసుకొని మొదటగా పిల్లలు, తర్వాత స్త్రీలు, ఆ తర్వాత పురుషులు.
రండి, తొందరగా తీసుకోండి. ప్రభుని ఓసియోను పురమని దేవుని పొగడు దేవను ద్వారాల దండములెన్నో దేవను ద్వారాల దండములెన్నో బలవంతులముగా చేసిన ప్రభువా బలవంతులముగా చేసిన ప్రభువా ఓ యెరూషలేమా కీర్తించు ప్రభుని ఓ సియోను పురమని దేవుని పొగడు నీలోన నీ స్తుతుల దీవించే ప్రభువు నీ భక్తులకు శాంతి దయచేసే ప్రభువు నీలోన నీ స్తుతుల దీవించే ప్రభువు నీ భక్తులకు శాంతి దయచేసే ప్రభువు నాట్యము గోధుమతో నిన్ను నింపెదతడు నాట్యము గోధుమతో నిన్ను నింపెదతడు ధరపైన తన యాజ్ఞ తరలించే ప్రభువు ధరపైన తన యాజ్ఞ తరలించు ప్రభువు ఓ యెరూషలేమా కీర్తించు ప్రభుని ఓ సియోను పురమని దేవుని పొగడు. కలపత్రాలు తీసుకున్నటువంటి వాళ్ళు ప్రయాణాన్ని కొనసాగించండి. స్ట్రైట్గా వెళ్ళి ఆ తర్వాత బాలయేసు దేవాలయం దగ్గర నుంచి మన పెద్ద దేవాలయంలోకి ప్రవేశించాలని కోరుతున్నాను. ప్రభుల బరువెత్తు మన ప్రభుని పలుకు పుణ్య వలె మనుషులు పరకుదా మేఘముల బరువెత్తు తన ప్రభుని పలుకు పుణ్య వలె మనుషులు పరకునుగా భస్మము వలె మనసు వెదలందునతడు భస్మము వలె మనసు వెదలందునతడు పొగ మంచు బుగ బుగలు చెదరించునతడు పొగ మంచు బుగ బుగలు చెదరించునతడు ఓ యెరూషలేమా కీర్తించు ప్రభుని ఓ సియోను పురమని దేవుని పొగడు తనదైన చలిలో జలమే గడ్డలు కట్టు తన మాట పంపించి కరిగించువాని తనదైన చలిలో జలమే గడ్డలు కట్టు తన మాట పంపించి కరిగించువాని తన గాలి వీచించు నీటిని బలించు తన గాలి వీచించు నీటిని బలించు తన వాక్కుగా గోవులకు తెలియబలిగే తన వాక్కుగా గోవులకు తెలియబలిగే ఓ యెరూషలేమా కీర్తించు ప్రభుని ఓ సియోను పురమని దేవుని పొగడు ఓ యెరూషలేమా కీర్తించు ప్రభుని ఓ సియోను పురమని దేవుని పొగడు నీలోనను Davidu Sutra, Hosanna, 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 Davidu Sutra, Hosanna, 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 Prabhu Namam Gasuda, Kalyakari.
హోసానా దావీదు హోసానా హోసానా బాలక బృందము కూడి కరకమలాల కమ్మలు గూడి బాలక బృందము కూడి కరకమలాల కమ్మలు గూడి ప్రభునకు స్వాగతమిడనెదురేగి నినదము చేయుచు పాటలు పాడి ప్రభునకు స్వాగతమిడనెదురేగి నినదము చేయుచు పాటలు పాడి ఆనందోత్సవ గేయము పాడి దావీదు సుతుడా గుమ్మములారా కులను తెరచి సగర్వముగ సంసిద్ధమునండు పురాతనములగు ద్వారములారా మహిమాన్విత ప్రభు పాదము పూని పురాతనములగు ద్వారములార మహిమాన్విత ప్రభు పాదము హోసానా దావీదు సుతుడా హోసానా 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 యేసు వచ్చుచున్నాడు యేసు వచ్చుచున్నాడు హృదయమా సందర్శించుమా హృదయమా సందర్శించుమా వచ్చుచున్నాడు యేసు వచ్చుచున్నాడు యేసు వచ్చుచున్నాడు నడుచుచున్నాడు యేసు నడుచుచున్నాడు యేసు నడుచుచున్నాడు హృదయమా అడుగు చూడు
చూడుమా హృదయమా అడుగు చూడుమా వచ్చుచున్నాడు యేసు వచ్చుచున్నాడు వచ్చుచున్నాడు యేసు వచ్చుచున్నాడు యేసు పిలుచుచున్నాడు పిలుచుచున్నాడు యేసు పిలుచుచున్నాడు పిలుచుచున్నాడు యేసు పిలుచుచున్నాడు హృదయమా పరుగు తీయుమా హృదయమా పరుగు తీయుమా హృదయమా పరుగు తీయుమా వచ్చుచున్నాడు యేసు వచ్చుచున్నాడు వచ్చుచున్నాడు యేసు వచ్చుచున్నాడు హృదయమా సంతసించుమా హృదయమా సంతసించుమా హృదయమా సంతసించుమా హృదయమా సంతసించుమా తట్టుచున్నాడు యేసు తట్టుచున్నాడు తట్టుచున్నాడు యేసు తట్టుచున్నాడు తట్టుచున్నాడు యేసు తట్టుచున్నాడు తట్టుచున్నాడు యేసు తట్టుచున్నాడు హృదయమా తలుపు తీయుమా హృదయమా తలుపు తీయుమా హృదయమా తలుపు తీయుమా హృదయమా తలుపు తీయుచున్నాడు యేసు వచ్చుచున్నాడు వచ్చుచున్నాడు యేసు వచ్చుచున్నాడు యేసు వచ్చుచున్నాడు వచ్చుచున్నాడు యేసు వచ్చుచున్నాడు హృదయమా సంతసించుమా హృదయమా సంతసించుమా రానయ్యున్నాడు యేసు రానయ్యున్నాడు రానయ్యున్నాడు యేసు రానయ్యున్నాడు రానయ్యున్నాడు యేసు రానయ్యున్నాడు రానయ్యున్నాడు యేసు రానయ్యున్నాడు హృదయమా ఎగిసి పాడుమా హృదయమా ఎగిసి పాడుమా హృదయమా ఎగిసి పాడుమా హృదయమా ఎగిసి పాడుమా స్వాగతము నా యేసులకు స్వాగతము స్వాగతము నా యేసులకు స్వాగతము స్వాగతము నా యేసులకు స్వాగతము స్వాగతము నా యేసులకు స్వాగతము హోసానా నా యేసునకు హోసానా నా యేసునకు హోసానా హోసానా నా యేసునకు హోసానా నా యేసునకు హోసానా నా యేసునకు దావీదు తనయా హోసానా హోసానా యూదులరా
హోసానా యేసన్నా హోసానా యేసన్నా దావీదు తనయ హోసానా హోసానా యేసన్నా తీరులు తరులు సాగరులు నీకై వీచెను వింజామరలు హోసన్నా హోసన్నా యేసన్నా యేసన్నా తీరులు తరులు సాగరులు నీకై వీచెను వింజామరలు పిల్లలు పెద్దలు జగమంతా హోసన్నా హోసన్నా యేసన్నా యేసన్నా పిల్లలు పెద్దలు జగమంతా నీకై వీచెను బ్రతుకంతా
బలవంతులముగా చేసిన ప్రభువా దేవదూతరాల దండంబులెల్లా బలవంతులముగా చేసిన ప్రభువా ఓ యెరూషలేమా కీర్తించు ప్రభుని ఓ సియోను పురమని దేవుని పొగడు. దయచేసి అందరూ ముందుకు జరిగి కూర్చోండి, స్థలం ఉన్నది. ఇటు ప్రక్క కూడా ముందుకు జరగండి. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మా రక్షకుడు మనుషోతారమెత్తి శిలువ మరణము వరకు వినయము గలవాడై మాకు ఆదర్శము చూపోలేనని నీవు చిత్తగించితివి. శ్రమలలో సహవాసమును అనుసుద్గుణమును అతని నుండి నెరవేర్చుకొని మేము అతని ఉత్థాన మహిమలో కూడా పాలు పంచుకుంటున్నట్లు కనికరింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించుచు మా ప్రభు మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు దివ్యబలి పూజ బులగాని సైదమ్మ తలంపు ప్రకారము దేవుని కృతజ్ఞతగాను, గాద జాజిరెడ్డి అనిత తలంపు ప్రకారము దేవుని కృతజ్ఞతగాను, గాద శౌరెడ్డి భాగ్యమ్మ తలంపు ప్రకారము దేవుని కృతజ్ఞతగాను, కందుల అన్నమేరి ఆనందరెడ్డి తలంపు ప్రకారము అర్లారెడ్డి ఆత్మ నిమిత్తము, కందుల కానుకమేరి తలంపు ప్రకారము చిన్న అర్లారెడ్డి ఆత్మ నిమిత్తము, ఆదురుమరెడ్డి తలంపు ప్రకారము పుట్టినరోజు సందర్భముగా, కాసు ప్రశాంత్ రెడ్డి శృతిరెడ్డి తలంపు ప్రకారము ఆరోగ్యం కొరకు, మల్లికంటి యాకోబు భాగ్యమ్మ తలంపు ప్రకారము కిషోర్ పుట్టినరోజు సందర్భముగా, దైదశౌరి అనసూర్య తలంపు ప్రకారము దేవుడు చేసిన మేల్లో కృతజ్ఞతగా, కుమారెడ్డి జోజిరెడ్డి సిస్టర్ స్లీవ చిన్నమ్మ ఈదర రోహిత్ రెడ్డి ఆత్మల నిమిత్తము, గోపు శ్రీవారెడ్డి పౌలినమ్మ ఆత్మల నిమిత్తము, బోయపాటి మారెడ్డి చిన్నమ్మ రాయబేనారెడ్డి ఆత్మల నిమిత్తం. వీరి తలంపులు మన తలము నెరవేరాలని ప్రార్థించుదాము. మ్రానిక్కొమ్ముల ఆదివారము. ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును.
మొదటి పఠనము. పునీత మత్తయి మ్రానికొమ్ముల ఆదివారము. నన్ను అవమానించుచుండగా నేను నా మొగమును కప్పుకొనలేదు. నేను నగుబాట్లు తెచ్చుకోనని నాకు తెలియను. యెషయా గ్రంథము 50వ అధ్యాయము పవిత్ర వచనములు 4 నుండి 7 వరకు. ప్రభువైన దేవుడు నాకు బోధ చేయు శక్తిని అనుగ్రహించెను. నేను అలసిపోయిన వారిని ఓదార్చుటకు ఆయన నాకు సంభాషణా శక్తిని దయచేసెను. ప్రభువు ప్రతి ఉదయమును నన్ను ప్రబోధించి నేను శిష్యుని వలె ఆయన బోధనను ఆలించునట్లు చేసెను. ప్రభువైన దేవుడు నాకు జ్ఞానమును దయచేసెను. నేను ఆయనకు అడ్డు చెప్పలేదు. ఆయన మాట పెడచెవిన పెట్టలేదు. నన్ను మోదువారికి నేను నా వీపును అప్పగించి తిని, వారు నా గడ్డపు వెంట్రుకలను లాగివేయుచుండగా నేను ఊరకుంటిని. నా మొగము మీద ఉమ్మి వేసి నన్ను అవమానించుచుండగా నేను ఏమీ చేయనైతిని. ప్రభువైన దేవుడు నన్ను ఆదుకొనుగాన వారు కలిగించు అవమానములు నన్ను బాధింపజాలవు. నేను నా ముఖమును చెకిముకి రాయి వలె గట్టి చేసుకొంటిని. నేను నగుబాట్లు తెచ్చుకోనని నాకు తెలియను. ఇది ప్రభువు వాక్కు. పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6వ వచనం నుండి 11వ వచనం వరకు. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావమును కలిగి ఉన్నను దేవునితో తన సమానత్వమును గణింపలేదు. ఇది గ్రహింపవలసిన విషయము.
కానీ ఆయన తన్ను తాను రిక్తుని చేసుకొని సేవక రూపమును దాల్చి మానవ మాతృడిగా జన్మించెను. ఆయన అన్ని విధముల మానవ మాతృడై ఉండి అంతకంటే వినయము కలవాడై మరణము వరకును, సిలువపై మరణము వరకును విధేయుడాయను. అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించెను. అందువలననే పరలోక, భూలోక, పాతాళ లోకము అందలి సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులు కావలెను. పితయగు దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ప్రతి నాలుక ప్రకటింపవలేను. ఇది ప్రభువు వాక్కు. నిత్యంబుని కీర్తి నెడనురుగా. ఓ క్రీస్తు రాజా, ఓ లోక రక్షక్, నిత్యంబుని కీర్తి నెడనురుగా. బాల ప్రపంచము బహురంగులా నిన్ను, బాల ప్రపంచము బహురంగులా నిన్ను స్తుతి చేసి నుతి చేసి మురిసేను, స్తుతి చేసి నుతి చేసి మురిసేను. జయ హో జయ హో జయ జయ హో జగదాధారా జయ జయ హో, జయ హో జయ హో జయ జయ హో. మైక్ లేదు. ప్రభు మీతో ఉండునుగాక. పునీత లూకాస్ గారు రాసిన శుభవార్తలోని భాగము. లూకా శుభవార్త 22వ అధ్యాయము వాక్యములు 14 నుంచి మరియు 23వ అధ్యాయము వాక్యములు 56 వరకు. గడియ వచ్చినప్పుడు యేసు శిష్యులతో భోజనమునకు కూర్చుండెను. అప్పుడు ఆయన వారితో, నేను శ్రమలను అనుభవించుటకు ముందు మీతో ఈ పాస్కాను భుజింపవలెనని ఎంతయో ఆశించితిని. ఎలయన దేవుని రాజ్యములో ఇది నెరవేరు వరకు నేను దీనిని మరలా రుచి చూడను అనెను. అప్పుడు ఆయన పాత్రమును అందుకొని కృతజ్ఞతాస్తోత్రములు చెల్లించి, దీనిని తీసుకొని మీరు పానము చేయుడు. ఎలయన ఇది మొదలు దేవరాజ్యము వచ్చు వరకు ఈ ద్రాక్ష రసమును నేను చవిచూడనని మీతో చెప్పుచున్నాను అనెను. అప్పుడు యేసు రొట్టెను అందుకొని కృతజ్ఞతాస్తోత్రములు చెల్లించి దానిని త్రుంచి వారికి వసగుచు, ఇది మీ కొరకు అర్పింపబడనున్న నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అనెను. ఆయన అట్లే భోజనానంతరము పాత్రమును అందుకొని, ఈ పాత్రమును మీ కొరకు చిందబడు నా రక్తముతో ముద్రితమైన నూతన నిబంధన అనెను. ఇదిగో నన్ను పట్టించువాడు ఇచ్చటనే ఉన్నాడు. నిశ్చయింపబడిన విధమున మనుష్య కుమారుడు గతించును, కానీ ఆయనను అప్పగించువానికి అనర్థము అనెను. అందుకు వారు, మనలో ఈ పనికి పూనుకున్నవాడు ఎవడు అని ఒకరినొకరు ప్రశ్నించుకొనసాగిరి. తమలో ఎవరు గొప్పవారు అను వివాదము వారిలో తలెత్తెను. యేసు వారికి ఇటులా చెప్పెను, అన్యజనుల రాజులు వారిని పాలింతురు, వారి అధికారులు ఉపకారులని పిలువబడెదరు. కానీ మీరు అటులా చేయవలదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను,
నాయకుడు సేవకుని వలెను ఉండవలెను. భోజనమునకు కూర్చున్న వ్యక్తియా లేక వడ్డించు వ్యక్తియా? ఎవరు గొప్పవాడు? భోజనమును కూర్చున్న వ్యక్తియే కదా. నేను మీ మధ్య ఒక సేవకుని వలె ఉన్నాను. నా శ్రమలలో నాకు తోడుగా ఉన్నవారు మీరే. నా తండ్రి నాకు రాజ్యమును ఇచ్చినట్లు నేను మీకు ఇచ్చుచున్నాను. మీరు నా రాజ్యములో నాతో కూడా విందు ఆరగించుచు సింహాసనములపై కూర్చుండి ఇజ్రాయేలుల 12 గోత్రములకు తీర్పు తీర్చెదరు. సియోను సీమోను మిమ్ము గోధుమల వలె జల్లెడ పట్టుటకు సైతాను ఆశించెను. కానీ నీ విశ్వాసము తొలగిపోకుండుటకు నేను నీకై ప్రార్థించితిని. నీకు హృదయ పరివర్తనము కలిగినప్పుడు నీ సోదరులను సిద్ధపరుపుము అనేను. అందుకు అతడు, ప్రభు, నేను మీతో కూడా చెరసాలకు పోవుటకును మరణించకును సైతము సిద్ధముగా ఉన్నాను అని చెప్పగా యేసు, పేతురు, నేడు కోడి కూయక ముందే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు బొంకెదవని నేను మీతో చెప్పుచున్నాను అనేను. నేను మిమ్ము జోలెను పాదరక్షకులను లేకుండా పంపినప్పుడు మీకేదైనా తక్కువ పడినదా అని యేసు వారిని అడిగెను. లేదు అని వారు బదులు పలుకగా, జాలె ఉన్నవాడు జాలెను, అట్లే జోలెను కొనిపోవలయను. కత్తి లేనివాడు తన వస్త్రములను అమ్మి దానిని కొనవలయను. ఎలయన అతడు అపరాధులలో ఒకడుగా పరిగణింపబడెను అను లేఖనము నా యందు నెరవేరవలసి ఉన్నది. నన్ను గూర్చి వ్రాయబడినవి అన్నీయూ నెరవేరునని మీతో చెప్పుచున్నాను అని యేసు చెప్పెను. ప్రభు, ఇదిగో ఇక్కడ 2 ఖడ్గములు ఉన్నవి అని వారు చెప్పిరి. చాలును అని యేసు బదులు పలికెను. ఆయన అక్కడ నుండి బయలుదేరి తన అలవాటు చొప్పున ఒలీవ కొండకు వెలుచుండగా శిష్యులు ఆయనను అనుసరించిరి. ఆ స్థలమునకు ఆయన చేరిన పిమ్మట యేసు వారితో, శోధనలకు గురి కాకుండుటకు ప్రార్థనలు చేయుడు అని చెప్పెను. పిమ్మట ఆయన రాయివేటు దూరము వెళ్ళి మోకరిల్లి, తండ్రి, నీ చిత్తమైనచో ఈ పాత్రము నా యొద్ద నుండి తొలగింపుము, కానీ నా ఇష్టము కాదు, నీ చిత్తమే నెరవేరునుగాక అని ప్రార్థించెను. అప్పుడు స్వర్గము నుండి ఒక దూత ప్రత్యక్షమై ఆయనను బలపరిచెను. ఆయన బాధతో ఇంకను దీక్షగా ప్రార్థన చేయసాగెను. ఆయన చెమట రక్త బిందువుల వలె భూమి మీద పడుచుండెను. ప్రార్థన ముగించి యేసు శిష్యుల వద్దకు వచ్చి వారు దుఃఖభారముచే అలసి సొలసి నిద్రకు లోనగుట చూచెను. యేసు వారితో, మీరు ఎలా నిద్రించుచున్నారు? లెండు, శోధనకు గురి కాకుండాకై ప్రార్థన చేయుడు అని చెప్పెను. యేసు మాట్లాడుచుండగానే అచ్చటకు ఒక గుంపు వచ్చెను. 12 శిష్యులలో ఒకడుగు యూద వారికి ముందుగా నడచుచుండెను. అతడు యేసును ముద్దు పెట్టుకొనుటకు దగ్గరకు రాగా యేసు వానితో, యూదా, నీవు ముద్దుతో మనిషి కుమారుని పట్టించుచున్నావా అనెను. అప్పుడు అక్కడ ఉన్నవారు జరగబోవునది గ్రహించి, ప్రభు, మమ్ము కత్తిదీయుమందురా అని అడిగిరి. వారిలో ఒకడు ప్రధానార్చకుని సేవకుని కొట్టి వాని కుడి చెవి తెగ నరికెను. కాని యేసు, ఇక చాలు అని వాని చెవిని తాకి స్వస్థపరచెను. పిమ్మట యేసు తనను పట్టుకొన వచ్చిన ప్రధానార్చకులతోనూ దేవాలయపు అధికారులతోనూ పెద్దలతోనూ ఇటులా అనెను, మీరు బందీపోటు దొంగపైకి వచ్చినట్లు కత్తులతోనూ గుదిలతోనూ నన్ను పట్టుకొనుటకు వచ్చితిరా? ప్రతిదినము దేవాలయములో మీతో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ఇది మీ గడియయు అంధకారపు శక్తినై ఉన్నది. వారు యేసును బంధించి ప్రధానార్చకుని భవనమునకు తీసుకుని వచ్చిరి. పేతురు దూరముగా వెనుక వచ్చుచుండెను. ప్రజలు భవనము ముంగిట మంట వేసి చుట్టూను కూర్చుండగా పేతురు కూడా వారి మధ్య ఉండెను. అతడు అచ్చట వెలుతురలో కూర్చుండి ఉండుట ఒక దాసి చూచి అతని వంక తేరిపార చూచుచూ, ఇతడు కూడా అతని వెంట ఉన్నవాడే అనెను.
కానీ అతడు అమ్మ, నేను అతనిని ఎరుగను. అని బొంకెను. కొంచెము సేపటికి మరొకడు వచ్చి అతనిని చూచి నీవు కూడా వారిలో ఒకడవు అనగా పోయి నేను కాదు. అని పేతురు చెప్పెను. ఇంచుమించు 1 గంట తరువాత ఇంకొకడు నిస్సందేహంగా ఇతడు అతని అనుచరుడు, ఏదైనా ఇతడు గలియ నివాసే అని రూఢీగా చెప్పెను. అందుకు పేతురు పోయి నువ్వు చెప్పనిది నాకు తెలియదు అనెను. వెంటనే అతడు అటులా చెప్పుచుండగానే కోడి కూసెను. ప్రభువు వెనుకకు తిరిగి పేతురును చూచెను. నేడు కోడి కూయక ముందు ముమ్మారు నన్ను ఎరుగనని బొంకెదవు అని ప్రభువు చెప్పిన మాటను పేతురు జ్ఞప్తికి తెచ్చుకొని వెలుపలకు వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చెను. భటులు యేసును పరిహసించి కొట్టి ఆయన కనులకు గంత కట్టి నిన్ను కొట్టినది ఎవరో చెప్పుము అని అడిగిరి. వారింకను ఎన్నియో విధముల ఆయనను దూషించిరి. ఉదయముననే ప్రజలు, పెద్దలు, ప్రధానార్చకులు, ధర్మశాస్త్ర బోధకులు సమావేశమైరి. వారు ఆయనను న్యాయసభలోనికి తీసుకొని వచ్చి నీవు క్రీస్తు అయినచో మాతో చెప్పుము అని అనిరి. మీతో చెప్పినను మీరు నన్ను విశ్వసింపరు. నేను మిమ్మలను ప్రశ్నించినను మీరు సమాధానము చెప్పరు. కానీ ఇప్పటి నుండి మనిషి కుమారుడు సర్వశక్తి సంపన్నుడైన దేవుని కుడి ప్రక్కన కూర్చుండును అని యేసు బదులు పలికెను. అట్లయినా నీవు దేవుని కుమారుడవా అని వారు ఒక్కుమ్మడిగా ప్రశ్నించిరి. మీరన్నట్లే అని యేసు సమాధానమిచ్చెను. అప్పుడు వారు మనకింకా ఏమి సాక్ష్యము కావాలను, మనం స్వయముగా అతని నోట వింటిమి కదా అని పలికిరి. అప్పుడు వారు సభను చాలించి యేసును పిలాతు వద్దకు తీసుకొని పోయిరి. ఇతడు తిరుగుబాటు లేవదీయచ్చు చక్రవర్తికి పన్ను చెల్లింప నిషేధించుటకు తన్ను తాను క్రీస్తుననియు రాజుననియు చెప్పుకుంట మేము స్వయముగా వినియున్నాము అని ఆయన మీద నేరము మోపసాగిరి. పిలాతు ఆయనను నీవు యూదుల రాజువా అని అడుగగా అందుకు ఆయన నీవే చెప్పుచున్నావు అని బదులు పలికెను. అప్పుడు పిలాతు ప్రధానార్చకులతో ప్రజా సమూహముతో నాకు ఇతనిలో ఏ నేరము కనిపించలేదు అని పలికెను. ఇతడు గలిలయ ప్రాంతము మొదలు ఇచ్చటి వరకు యూదయ సీమ అంతటా బోధించుచు ప్రజలలో విప్లవము లేవదీయుచున్నాడు అని వారు మరింత ఉద్రిక్తముగా ఆరోపించిరి. ఆ మాటలు విని పిలాతు ఇతడు గలిలయ నివాసియా అని అడిగెను. ఆయన హెరోదు పాలనకు చెందినవాడని తెలుసుకొని పిలాతు ఆయనను హెరోదు వద్దకు పంపెను. హెరోదు ఆ దినములలో యెరూషలేమునందుండెను. యేసును చూచి హెరోదు మిక్కిలి సంతోషించెను. ఏలయన ఆయనను గూర్చి చాలా విని ఉన్నందున చాలా దినముల నుండి ఆయన కొరకై ఎదురు చూచుచుండెను. ఆయన చేయు అద్భుతములలో ఒకటైనను చూడగోరి హెరోదు యేసును అనేక విషయములను గూర్చి ప్రశ్నించెను. కానీ ఆయన సమాధానము ఇయ్యలేదు. ప్రధానార్చకులు, ధర్మశాస్త్ర బోధకులు అక్కడ నిలుచుండి ఆయన మీద తీవ్రముగా దోషారోపణ చేయుచుండిరి. అప్పుడు హెరోదు అతని సైనికులు ఆయనను నిరాదరించి పరిహాసముగా విలువైన వస్త్రమును కప్పి ఆయనను తిరిగి పిలాతు వద్దకు పంపిరి. అంతకు పూర్వము శత్రువులుగా ఉన్న హెరోదు, పిలాతు ఆనాడు పరస్పరము మిత్రులైరి. అప్పుడు పిలాతు ప్రధానార్చకులను, అధికారులను, ప్రజలను పిలిపించి ఇతడు ప్రజలను పెడత్రోవ పట్టించున్నాడని ఇతనిని నా యొద్దకు తీసుకుని వచ్చితిరి. నేను మీ ఎదుట ఇతనిని పరీక్షించితిని. ఇతని మీద మీరు మోపిన నేరములు ఏవీ నాకు కనిపించడం లేదు. హెరోదు కూడా ఆయన యందు ఏ దోషము కనిపింపలేదు కనుక అతడు తిరిగి నా యొద్దకు పంపెను. ఇతడు మరణశిక్షకు తగిన పని ఏదీ చేయలేదు. అందుచేత ఇతనిని కొరడాలతో కొట్టించి విడిచిపెట్టెదము అనెను.
పాస్కా ఉత్సవములో ఒక బందీని విడుదల చేయు ఆచారము పిలాతునకు కలదు. అంతటా అందరూ ఏకకంఠముతో వీనిని చంపవేయుడు, మాకు బరబ్బాను విడుదల చేయుడు అని కేకలు పెట్టిరి. బరబ్బా నగరములో జరిగిన ఒక తిరుగుబాటుకు హత్యకు కారకుడగుటచే కారాగారమున ఉంచబడెను. పిలాతు యేసును విడిచిపెట్టు ఉద్దేశముతో ప్రజలతో మరలా మాట్లాడినను వారు అతనిని సిలువ వేయుడు, సిలువ వేయుడు అని కేకలు వేసిరి. మూడవ పర్యాయము పిలాతు ఇతడు చేసిన నేరమేమి, మరణశిక్షకు తగిన నేరమేదియు ఇతనిలో నాకు కనిపించలేదు కనుక ఇతనిని కొరడా దెబ్బలు కొట్టించి విడిచిపెట్టుదము అని వారితో చెప్పెను. కానీ వారు అతనిని సిలువ వేయుడు అని మరింత బిగ్గరగా కేకలు వేసిరి. వారి పంతమే గెలిచినది. ప్రజలు కోరినట్లే పిలాతు యేసుకు మరణశిక్ష విధించెను. తిరుగుబాటు హత్య చేసినందుకు చెరసాలలో వేయబడిన వానిని ప్రజల కోరికపై అతడు విడుదల చేసెను. కానీ యేసును వారి ఇష్టానుసారము చేసుకున్నటకు వారికి అప్పగించెను. వారు యేసును తీసుకొని పోవుచున్నప్పుడు మార్గమధ్యమున పల్లె ప్రాంతము నుండి వచ్చుచున్న కురేనియా సిమోనును చూచిరి. యేసు వెంట సిలువను మోయుటకు వానిని బలవంతపరచిరి. గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను. కొందరు స్త్రీలు ఆయన కొరకు రొమ్ములు బాదుకొనుచు విలపించుచుండిరి. యేసు వారిని చూచి, యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు ఎడవలదు, మీ కొరకు మీ బిడ్డల కొరకును దుఃఖింపుడు. ఎలయనా, ఇదిగో గొడ్రాలు బిడ్డలు కనని గర్భములు, చనుబాలి అని స్తన్యములు ధన్యమైనవి అని ప్రజలు చెప్పు దినములు రానున్నవి. అప్పుడు ప్రజలు మా మీద పడుడు అని పర్వతములతోనూ, మమ్ము కప్పివేయుడు అని కొండలతోనూ చెప్పున ఆరంభింతురు. పచ్చిమ్రానుకే ఇట్లు సంభవించినప్పుడు ఎండిన మ్రానును గురించి ఏమి చెప్పగలము అనెను. మరి ఇద్దరు గొప్ప నేరము చేసిన వారిని కూడా ఆయనతో చంపుటకు వెంటకొని పోయిరి. కపాలము అనబడు స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ వారు యేసును సిలువ వేసిరి. నేరస్తులను కూడా యేసు కుడివైపున ఒకరిని, ఎడమవైపున ఇంకొకరిని సిలువ వేసిరి. అప్పుడు యేసు, తండ్రి, వీరు చేయునదేమో వీరు ఎరుగరు, వీరిని క్షమింపుము అని పలికెను. వారు చీట్లు వేసి యేసు వస్త్రమును పంచుకొనిరి. ప్రజలు అచట నిలువబడి ఇది అంతయు చూచుచుండిరి. ఇతడు ఇతరును రక్షించెను, కానీ ఇతడు దేవుని వలన పంపబడిన క్రీస్తు అయినచో తనను తాను రక్షించుకొనెమ్ము అని అధికారులు కూడా ఆయనను హేళన చేసిరి. సైనికులు ఆయన దగ్గరకు వచ్చి చేదు ద్రాక్షరసమును ఇచ్చి, యూదుల రాజు అయినచో నిన్ను నీవు రక్షించుకొనుము అని పరిహసించిరి. ఇతడు యూదుల రాజు అని పలకము వ్రాసి సిలువ పైభాగమున ఉంచిరి. సిలువ వేయబడిన నేరస్తులలో ఒకడు, నీవు క్రీస్తువు కదా, అయినచో నిన్ను నీవు రక్షించుకొని మమ్ములను కూడా రక్షింపుము అని ఆయనను నిందింపసాగెను. రెండవ వాడు వానిని గద్దించుచు, నీకు దేవ భయము లేదా? నీవు కూడా శిక్షణ పొందుచున్నావు కదా. మనకు విధించిన శిక్ష న్యాయసమ్మతమైనది. మనము మన పనులకు తగిన ఫలము అనుభవించుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదము చేసి ఎరుగడు అని యేసు వంకకు తిరిగి, యేసు, నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకముంచుకొనుము అని విన్నవించెను. యేసు వానితో, నేడే నీవు నాతో కూడా పరలోకమున ప్రవేశించదవు అని నీతో నిజముగా చెప్పుచున్నాను అనెను. అది ఇంచుమించు మధ్యాహ్న సమయము. సూర్యుడు అదృశ్యుడాయెను. 3 గంటల వరకు దేశమంతటా చీకటి క్రమ్మెను. దేవాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు బిగ్గరగా, తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని పలికి
ప్రాణము విడిచెను. అందరూ మోకరించండి. అందరు లేచి నిలబడండి. దానిని చూచి శతాధిపతి దేవుని స్తుతించుచు నిశ్చయముగా ఇతడు నీతిమంతుడు అనెను. అచ్చట గుమిగూడిన ప్రజలందరూ ఈ సంఘటనలను చూచి రొమ్ము బాదుకొనుచు తిరిగి వెళ్ళిరి. గలిలయ నుండి యేసు వెంట వచ్చిన ఆయన పరిచితులందరూ స్త్రీలను దూరము నుండి ఇదంతయు చూచుచుండిరి. యూదుల పట్టణమగు అరిమత్తయి నివాసి అయిన యోసేపు అను ఒకడు ఉండెను. అతడు నీతిమంతుడు, ప్రజల ఆలోచనలకు వారి క్రియలకు సమ్మతింపనివాడు, దైవరాజ్యమునకై నిరీక్షించుచున్నవాడు. అతడు పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహమును అడిగెను. యేసు శరీరమును శిలువ నుండి దించి సన్నని నారబట్టలతో చుట్టి ఎవరును ఉంచబడని రాతితో తొలచబడిన సమాధి యందు ఉంచెను. అది సిద్ధపడు దినము, విశ్రాంతి దినము ప్రారంభము కానుండెను. అప్పుడు గలిలయ నుండి ఆయన వెంట వచ్చిన స్త్రీలు సమాధిని యేసు దేహమును ఉంచబడిన విధమును చూచిరి. వారు తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను తైలమును సిద్ధపరచి ధర్మశాస్త్రానుసారము విశ్రాంతి దినమున విశ్రాంతి తీసుకునిరి. ఇది క్రీస్తు పాటుల చరిత్ర. Praise the Lord. 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 యేసువా వందనం, యేసువా వందనం, యేసువా వందనం. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా వందనం, తండ్రి దేవా వందనం. పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా వందనం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ బ్రానికమ్మల ఆదివార పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ రోజుతో మనము పవిత్ర వారములో ప్రవేశించాము. ఈ పవిత్ర వారములో మనము క్రీస్తు ప్రభు యొక్క శ్రమలను, మరణాన్ని, పునరుత్థానాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. గడచిన తపస్కాలంలో మనము నిన్నటి వరకు జరిగినటువంటి ధ్యానాంశాలు వేరు, ఈ రోజు నుంచి జరగబోయేటువంటి ధ్యానాంశాలు వేరుగా ఉంటవి. అంటే క్రీస్తు ప్రభు శత్రువుల చేతికి అప్పగింపబడటము, ఆయనని వాళ్ళు ఏ విధంగా హింసించారు అన్నటువంటి దానిని మనము ధ్యానిస్తూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, మనము శ్రీ సభతో ఏకమై ఈ మానికమ్మల ఆదివారాన్ని పండుగను జరుపుకుంటున్నాము. ప్రభువు వైభవపేతముగా యెరూషలేము పట్టణానికి ఇది చివరి ప్రయాణం. ఇంతకుముందు ఎన్నోసార్లు యేసు ప్రభు ఈ యెరూషలేము పట్టణానికి వెళ్ళాడు, ఎవరు పట్టించుకోలే. కానీ ఈసారి మాత్రము ఆయన వెళ్తున్నటువంటి ప్రయాణంలో అందరూ తోడుగా ఉన్నారు. చివరి ప్రయాణము, ఇక ఆయన తిరిగి రాడు, ఆ పట్టణానికి ప్రవేశిస్తున్నాడు. పట్టణంలోకి వెళ్ళిన తర్వాత ఆయన పట్టుబడతాడు, హింసించబడతాడు, తర్వాత చంపబడతాడు. అదే పట్టణంలో ఆయన తిరిగి పునరుత్థానమవుతాడు. ఎన్నోసార్లు వెళ్ళినటువంటి ఈ బెతానియా పట్టణము, బెత్సబగే పట్టణాలు రెండు కూడా ఆయనకి చాలా ముఖ్యమైనటువంటి పట్టణాలు. బెతానియా పట్టణంలో మనకందరూ తెలుసు ఏం జరిగింది. మరణించినటువంటి లాజరు, ఆయనని యేసు ప్రభు 4వ రోజున తిరిగి లేపుతాడు. 4వ రోజున అంటే మనిషి యొక్క శరీరము
పూర్తిగా కుళ్ళిపోతూ ఉన్నది. అలాంటి దానిని కూడా యేసు ప్రభు లాజరు రా అనగానే లేచి వచ్చాడు. జీవాన్ని ఇచ్చినటువంటి ప్రభువు ఈరోజు మనకి ఆ నూతన జీవంలో ప్రవేశించాలి అని ఈ పండుగ ద్వారా మనకి తెలియచేస్తూ ఉన్నాడు. ముఖ్యముగా క్రీస్తు ప్రభు యొక్క ఈ ఉత్థాన మహోత్సవంలో పాలు పంచుకోవడానికి సిద్ధమవుతున్నటువంటి మనము ముఖ్యముగా నూతన జీవాన్ని పొందాలి. ఆ నూతన జీవంలోనే ప్రభు మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ భగవంతుణ్ణి ప్రత్యేకముగా ఈ దివ్య బలి పూజలో ప్రార్థించదము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. విశ్వాసంగ్రాము. ఇతడు పవిత్రాత్మూలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోలీసులాతని అధికారమునకు లోనై పట్టుబడి శిలువ మీద కొడబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుడు ప్రక్కన కూర్చుండి ఉన్నాను. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మనే సృష్టించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనముని సృష్టించున్నాను. పాపముల మన్నింపుని సృష్టించున్నాను. శరీరం యొక్క ఉత్థానముని సృష్టించున్నాను. నిత్య జీవముని సృష్టించున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన శ్రీ సభను పాలిస్తున్నటువంటి ఫ్రాన్సిస్ పాపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను మరియు దైవ సేవకు అంకితమైనటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని ఓ దయామయుడా, దావీదు కుమారా, జయము జయము అని ప్రజలెల్లా నీ మహత్యమును స్తుతించుచు మీకు పురవీధులలో గౌరవ మర్యాదలు, స్వాగత సత్కార్యములు చేశారు. అటులనే మా దైనందిన జీవితములలో నిరంతరము మేము స్తుతించుచు ఆరాధించుచు వందన స్తుతులు చెల్లించు బిడ్డలముగా దైవ రాజ్య విలువలతో జీవించు వారిగా మమ్ము దీవించమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఓ సిలువదారి, మా అందరి పాపములకు గాను కఠినమైన సిలువ మరణం పొంది మాకు సంపూర్ణ రక్షణ దయచేసి మా ప్రతి పాపమును కడిగివేసి మమ్ము శుద్ధి చేశావు. ఇంకను శుద్ధి చేయుచున్నారు. మీరు అపరిమితమైన దయను చూపించుచు హద్దులు లేని అనంత ప్రేమతో మమ్ము ప్రేమించుచున్నారు. అటువంటి ప్రేమ, త్యాగం, విలువ తెలుసుకొని మేము రుజు మార్గంలో నడుచు గొప్ప దీవెనలు మాకు దయచేయమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఓ పాపుల రక్షక, ప్రభుని పాటుల అంతరార్థమును గ్రహించి మా విశ్వాస జీవితంలో చక్కగా జీవించు వరమును ప్రసాదించండి. మేమంతా స్వలాభం కోసం కాకుండా పరుల సేవలు, పేదల సేవలు, మా వంతు సహాయం చేయువారిగా మమ్ము మలచండి. అనాథలను, నిరశ్రాయులను, దిక్కుమొక్కు లేని వారిని ఆదుకొని వారికి ఔదార్యమును మాకు దయచేయమని ప్రభువా, మా ప్రార్థన పరిశుద్ధులైన సర్వేశ్వర, మేము విన్నవించిన విన్నపాలను మరియు మా వృద్ధిలో దాగిన విన్నపాలను ఆలకించి మాకు కావలసినటువంటి అనుగ్రహాలు ప్రసాదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పవిత్ర వారంలో ముఖ్యముగా త్రిధూమ్ అంటారు. బేస్తవారము, శుక్రవారము, శనివారము. బేస్తవారము యేసు ప్రభు శిష్యుల పాదాలు కడిగి దివ్య ప్రసాద స్థాపన చేశాడు. అది గురుత్వాన్ని కూడా దివ్య ప్రసాద స్థాపన, ప్రేమ అన్నటువంటి ఆజ్ఞ గురుత్వాన్ని స్థాపించినటువంటి రోజు. పూజ సాయంకాలము 5 గంటలకి
జపమాల ఉంటుంది. ఆ తర్వాత దివ్య బలి పూజ ప్రారంభమవుతుంది. అందరూ కూడా సమయానికి విచ్చేసి దివ్య బలి పూజలో పాల్గొని క్రీస్తు ప్రభు శ్రమలను ధ్యానిస్తూ గురువుల కొరకు, అదేవిధంగా దివ్య సప్రసాదంలో ఉన్నటువంటి ఆ దివ్య సప్రసాద ప్రభువుని రాత్రి 12 గంటల వరకు ఆరాధించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. శుక్రవారము ఉదయము 7 గంటలకు బాబు కాంప్లెక్స్ నుంచి శిలో మార్గము ప్రారంభమవుతుంది. సమయానికి రావాలని కోరుతూ ఉన్నాను. ఆలస్యం వస్తే ఏమవుతుంది? ఈరోజు జరిగినట్టు జరుగుతుంది. ఉడికిపోతాం కదా, ఎండలు ఎక్కువగా ఉన్నవి. కాబట్టి త్వరగా వస్తే మనము త్వరగా ముగించవచ్చు, ఎండ ఎక్కువ కాకముందే. అదేవిధంగా శుక్రవారము సాయంకాలము 3 గంటలకి సాంగ్యాలు ఉంటవి. శ్రమలను ధ్యానిస్తూ క్రీస్తు ప్రభు చనిపోయినటువంటి సమయము. అందరూ కూడా ఈ గుడ్ ఫ్రైడే రోజున శిలువ ముద్దు పండుగని కూడా అంటారు. కాబట్టి మీరు ఇచ్చేటువంటి ఈ గుడ్ ఫ్రైడే చందా అది పవిత్ర స్థలాలకు పంపబడుతుంది. మేత్రాసనానికి పంపుతాము. అక్కడి నుంచి పవిత్ర స్థలాలకు వెళుతూ ఉంది. ఆ స్థలాలని వాళ్ళు మెయింటైన్ చేయటానికి. శనివారము రాత్రి 9 గంటలకు మన పాస్కా సాంగ్యాలు ప్రారంభమవుతాయి. అందరూ కూడా సమయానికి వచ్చి దివ్య బలి పూజలో పాల్గొనాలని మనవి చేస్తూ ఉన్నాను. ఇక మన గ్రామంలో ఉన్నటువంటి గురువు గాదె పాపిరెడ్డి గారు సెలవులకు వచ్చారు. సుదాన్ నుంచి మరలా తిరిగి వెళ్తూ ఉన్నారు. రేపటి రోజున వారు చేసేటువంటి పని అక్కడ ఉన్నటువంటి ప్రజలకు క్రీస్తు సువార్తను అందించటానికి, వారితో పని చేయటానికి వెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో వారిని అభినందిస్తూ వారు చేసేటువంటి ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండాలని వారికి ధన్యవాదాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆఫ్రికా ఖండంలో మన విచారణ నుంచి, మన మఠంపల్లి నుంచి ఇంకొక బ్రదర్ కూడా ఉన్నాడు. పాపిరెడ్డి ఫాదరు డాన్ బోస్కో సభకు చెందిన ఫాదరు. ఆ బ్రదర్ ఇంకా గురువు కాలేదు, గురువు అవుతారు. పగడాల ప్రసాద్ వాళ్ళ కుమారుడు మిలిహిల్ ఫాదర్స్, ఆయన త్వరలో గురువు కాబోతున్నాడు. ఆయన కూడా అక్కడే ఉండి పని చేస్తూ ఉన్నాడు. చదువుకోవటము, తర్వాత పని చేయటము. అంటే మన గ్రామం నుంచి చాలామంది ఇతర దేశాలకు వెళ్ళి సేవలు అందిస్తూ ఉన్నారు. అలాంటి వారందరినీ కూడా భగవంతుడు దీవించాలని కోరుకుంటూ ఉన్నాను. నిన్నటి రోజున మన మేత్రాసనంలో ఉన్నటువంటి మా కౌన్సిల్స్ మీటింగ్ అయింది. నిన్న ఉదయం కూడా మీకు చెప్పాను పూజలో. అంటే దేని గురించి అనేది మీకు చెప్పలేదు, మీకు చెప్పకూడదు కూడా. అది ట్రాన్స్ఫర్స్ గురించి. అందరికీ మేత్రాసనంలో దాదాపు 55 గురువులు ట్రాన్స్ఫర్ అయ్యారు. అందులో నేను కూడా ఉన్నాను. ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయింది. వీరవల్లి విచారణ, అది భువనగిరి దగ్గర ఉంటుంది. అది చిన్న విచారణ కావాలని అనుకున్నాను. ఈ చుట్టుప్రక్కల అనుకుంటే అది ఆల్రెడీ ఫుల్ అయిపోయినాయి, ఖాళీ లేదు. కాబట్టి ఆ ఉద్దేశంతో వీరవల్లి విచారణకు వెళ్తూ ఉన్నాను. అక్కడ ల్యాండ్ మార్క్ అంటే భువనగిరి దగ్గర, హైదరాబాద్కి దగ్గరగా ఉంటుంది. అటు సైడ్ గుట్ట, యాదగిరి గుట్ట, భువనగిరి అంతా కూడా అటు ప్రక్క ఉంటుంది. మరి మన విచారణకు వచ్చేటువంటి గురువు పోగుల రాజారెడ్డి గారు, వాళ్ళు మన విచారణ గురువుగా నియమించబడ్డారు. బహుశా వారిని మీరు చూసి ఉంటారు. ఎప్పుడంటే శివనగర్ పండుగ రోజున ప్రసంగం చెప్పారు. మొన్నటి రోజున జూబిలీ రోజున కూడా వాళ్ళు మనకి ప్రసంగం చెప్పారు. వాళ్ళు ఈ విచారణకు వస్తూ ఉన్నారు. వచ్చే నెలలో వచ్చి వాళ్ళు ఛార్జ్ తీసుకుంటారు. ఇక్కడ విచారణ గురువుగా పనిచేస్తారు. ఆ సమయంలో వారు వచ్చినప్పుడు వారి గురించి ఇంకా మీకు ఎక్కువగా తెలియచేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ప్రభు నన్నిక
సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించు ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ జనికైక కుమారుడి శ్రమలను మరణము ద్వారా మేము నీతియో సఖ్యపడి గడియ మరింతన్న వరకు దుర్గము పడుదుముగాక. మేము మా సొంత ప్రయత్నముల నుండి పాపక్షమాపణ సాధింపవలెనని, కానీ నీ సాటి లేని ఈ దివ్య శ్రమల ప్రభావము నుండి సంపూర్ణ క్షమను పొంది నీ కనుకర ఫలములను చవిచూడుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు నిర్దోషి అయ్యుండియు పాపాత్ముల కొరకు బుద్ధిపూర్వకముగా బాధలను అనుభవించెను. దోషులను రక్షించుట కొరకు అన్యాయపును శిక్షను అంగీకరించెను. అతని మరణమును మా పాపములను కాలమును చేసెను. అతని ఉత్థానమును మా విముక్తికి ధన్యము చెల్లించెను. కావున పరలోక దళములన్నిటితో ఏకమై నిరంతరము నిన్ను స్తుతించుట, నీ మహావైభవములను కొనియాడుట ఎట్లనగా, ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము, మరణమును ప్రకటించదము, నీ ఉత్థానము చాటును మీరు మరలా వచ్చే వరకు వేచి. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచయ చేయుటకు మమ్మలను పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాంచి జగద్గురువును, మా దమన కుమార పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థాన మగుదుమన నమ్మికతో చనిపోయిన మా ఈ సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలగు మరియమాతతోనూ, ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరింప ప్రార్థింప సాహసింతము. మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, చిత్తము పరలోకముందు నెరవేరినట్లు భూలోకముందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి. విశోధన యందు ప్రవేశింపనివ్వక మీలోని మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులు చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందము మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములు లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించిన క్రీస్తు. ఈ గొర్రెలను పిలువబడిన వారు ధన్యులు.
రాజాతిరాజా రావయ్య నీవు నా ఇంట వేంచేయవా నా బ్రతుకు చిగురించగా రాజాదిరాజా రావయ్య నీవు నా ఇంట వేంచేయగా నా బ్రతుకు చిగురించగా నీదు ప్రేమ విందులో పరవశించి పాడగా నీదు మధుర మాటలే మనస్సు నిండి పోవగా నీదు ప్రేమ విందులో పరవశించి పాడగా నీదు మధుర మాటలే మనసు నిండి పోవగా స్వర్గసీమ భాగ్యము నీదు శాంతి జీవము స్వర్గసీమ భాగ్యము నీదు శాంతి జీవము నేడు మమ్ము చేరగా రాజాదిరాజా రావయ్య నీవు నా ఇంట వేంచేయగా నా బ్రతుకు చిగురించగా నీదు పూజ్య దేహము మాకు అమర భోజ్యమై నీదు దివ్య రుధిరము పరమ జీవధారగా నీదు పూజ్య దేహము మాకు అమర భోజ్యమై నీదు దివ్య రుధిరము పరమ జీవధారగా చేరమమ్ము ఈ దినం చేతుమయ్య వందనం చేరమమ్ము ఈ దినం చేతుమయ్య వందనం చేతుమయ్య వందనం రాజాదిరాజా రావయ్య నీవు నా ఇంట వేంచేయగా నా బ్రతుకు చిగురించగా పాపతిమిరమంతయు అంతరించి పోవగా నీదు కరుణ కాంతులు హృదయమంత సోకగా పాపతిమిరమంతయు అంతరించి పోవగా నీదు కరుణ కాంతులు హృదయమంత సోకగా ప్రేమ పీఠమందున పూజలందరావయ్యా ప్రేమ పీఠమందున పూజలందరావయ్యా మనసు గుడిగా చేసిది రాజాదిరాజా రావయ్య నీవు నా ఇంట వేంచేయగా నా బ్రతుకు చిగురించగా
దయచేసి గమనించండి. మీ చేతిలో ఉన్నటువంటి మ్రానికమ్మలు లేదా మట్టలు అవి ఆశీర్వదించబడ్డాయి కాబట్టి మీరు తీసుకెళ్తే ఇంటికి తీసుకెళ్ళండి, లేదా దేవాలయంలోనే వదిలేసి వెళ్ళండి. కానీ దారిలో ఎక్కడ కూడా వాటిని పారవేయవద్దు. దయచేసి గమనించండి. తీసుకెళ్తే ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో భద్రంగా పెట్టుకోండి, లేదా ఇక్కడ దేవాలయంలోనే వదిలేయండి. దారిలో మాత్రము ఎవరు కూడా వాటిని పడేయవద్దని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పరమ వరములతో పోషింపబడిన మేము నిన్ను దీనతతో ప్రార్థించుచున్నాము. నీ కుమారుని మరణము ద్వారా మా విశ్వాసమునకు తగిన ఫలమును పొందగలమున నమ్మకమును మా యందు వికసింపచేసితివి. ఆ విధముగానే అతని ఉత్థానము ద్వారా నీవు మమ్ము చేర్చదలచి గమ్యమునకు నడిపింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటిగా దేవాది దేవునకు కృతజ్ఞతలు తెలుసుకుంటూ ఉన్నాను, మడ్డంపల్లి గ్రామానికి సెలవులను తీసుకొచ్చినందుకు. రెండవదిగా విచారణ గురువుకు, నేను ఆఫ్రికాలో ఉన్నప్పుడైనా ఫాదర్ నాకు మెసేజ్లు పెడుతూనే ఉంటారు. ఊర్లో పండగలకైనా ఏదైనా ప్రోగ్రాం జరిగినప్పుడైనా. మార్టిన్ ఫాదర్, థ్యాంక్ యూ సో మచ్. నేను గురువు అయినప్పటి నుంచి కూడా ఫాదరు ఇక్కడే ఉన్నారు. నేను డీకన్ ఉన్నప్పటి నుంచి 8 సంవత్సరాల తర్వాత మరి తిరిగి వెళ్తున్నాను ఆఫ్రికాకి. దేవాది దేవుడు మీకు ఇచ్చినటువంటి ఈ యొక్క కొత్త బాధ్యతలో మీకు ఎప్పుడు అండగా ఉండాలని మా ప్రార్థన. థ్యాంక్ యూ ఫాదర్. సిస్టర్స్కు, బ్రదర్స్కు ప్రత్యేక వందనాలు. థ్యాంక్ యూ డియర్ సిస్టర్స్, గాడ్ బ్లెస్ యూ. మీరు చేసే పనిలో దేవాతి దేవుడు ఎప్పుడు మీకు తోడుగా ఉండాలని, బ్రదర్లను కూడా ఎప్పుడు ఆ దేవాతి దేవుడు వారు చేస్తున్నటువంటి మంచి పనుల్లో దీవించి కాచి కాపాడాలని నా ప్రార్థన. మఠంపల్లి క్రైస్తవులు కుటుంబాలు
తల్లులు, తండ్రులు, అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, రేపు నేను మళ్ళీ ఆఫ్రికాకు వెళ్ళిపోతూ ఉన్నాను. నా కోసం మీరు ఎప్పుడు ప్రార్థిస్తున్నారని అక్కడ మా ప్రజలకు ఎప్పుడు చెప్తూ ఉంటాను. దేవుడు మిమ్మల్ని ఎప్పుడూ మంచి మార్గంలో నడిపించాలని, మరి కుటుంబాలలో ప్రత్యేకంగా శాంతిని, మరి గౌరవాన్ని నెలకొల్పాలని ప్రార్థిస్తూ, దేవాతి దేవుడు దీవెనలు ఎప్పుడు మీపై ఉండాలని నా ప్రార్థన. మా కోసం కూడా ప్రార్థించండి. దేవుడు ఆ యొక్క దేశంలో శాంతిని, మరి మంచితనాన్ని అందరికీ ప్రసాదించాలని మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాము. అందరికీ కూడా థ్యాంక్ యూ. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. హోసానా స్వామికి సతతం. హోసానా హోసానా హోసానా. హోసానా స్వామికి సతతం. హోసానా హోసానా హోసానా. పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరమశక్తుల్ పరమ పవిత్ర త్రియేక దైవం. ఓ పరమండలమాద్యంతము భవదీయ మహిమలు మారు మృగున్. ఓ సంవేరట విజయించు వారే ఆశీర్వాదితులు. జయ జయ గీతికల్ కీర్తించు. ఎలుగెత్తి వారిని స్తుతించు. సూర్యుడు చంద్రుడు సర్వశక్తులు పక్షులర ప్రాణులర కీర్తించుడి. సకల మనుషులర పరమేశం భూమిలోని జనులర హెచ్చుచుడి. హోసానా స్వామికి సతతం. హోసానా హోసానా హోసానా. పరిశుద్ధ పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన, స్తుతిను, స్తోత్రములు, నమస్కారము కలుగు.